నమస్తే అండి. నేను మీ డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్‌ని. సో, మనం లాస్ట్ వీడియోలో షుగర్ బారిన ఎంతమంది పడుతున్నారు ప్రపంచంలో అనేది దాని గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో షుగర్ ఎన్ని రకాలుంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాము. సో, షుగర్ మెయిన్‌గా చాలా రకాలుంటాయండి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, ఇంకా టైప్ 3A, 3B, 3C అలా చాలా రకరకాల డయాబెటిస్‌లుంటాయి. మరియు ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిస్ ఇవి మెయిన్‌గా 4 రకాలు. సో, టైప్ 1 డయాబెటిస్ అంటే మెయిన్‌గా మనం చిన్న పిల్లల్లో చూస్తుంటాము. వీళ్ళలో ఇన్సులిన్ హార్మోన్ అనేది అసలు ఉండదు. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసే కణాలు బీటా సెల్స్ అంటారు. అవి పాడైపోవడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయి వీళ్ళు షుగర్ బారిన పడుతుంటారు. రెండో రకం మనం ఎక్కువగా పెద్దవాళ్ళలో చూస్తుంటాము. దీన్ని టైప్ 2 డయాబెటిస్ అంటాము. వీళ్ళలో ఇన్సులిన్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంటుంది. కానీ అది సరిగ్గా మన కండరాల్లోకి గాని, మన ఫ్యాట్ టిష్యూలోకి గాని, లివర్‌లోకి గాని వెళ్లి సరిగ్గా పనిచేయదు. సో, దీన్ని టైప్ 2 డయాబెటిస్ అంటాం. ఇన్సులిన్ ఉంటుంది కానీ పనిచేయదు. టైప్ 3A డయాబెటిస్ అంటే ప్యాంక్రియాస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే షుగరు. అలా కాకుండా కొన్ని వైరస్ బారిల మీద పడి లేదా కొన్ని మందుల వల్ల ఇట్లాంటి వాటిలతో కూడా షుగర్‌లు వస్తాయి. ఇవన్నీ టైప్ 3 డయాబెటిస్‌లో ఉంటాయి. టైప్ 4 డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగరు లేదా ప్రెగ్నెంట్ ఉమెన్‌కి వచ్చే షుగరు. సో, ఇవి మెయిన్‌గా 4 రకాలండి డయాబెటిస్. సో, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా తొందరగా గుర్తించాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో, అప్పటి వరకు స్టే ట్యూన్.